అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో ఏంటనే ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా. సో మేమున్న దగ్గర నుంచి 8 to 10 కిలోమీటర్స్ సుకుమా డుకుమా అనే డ్యామ్ ఉంది. పేరైతే చాలా విచిత్రంగానే ఉంది. ఎప్పటి నుండో అనుకుంటున్నాం, ఫైనల్గా ఇవాళైతే వెళ్ళాము. వ్యూ మాత్రం అదిరిపోయింది. అసలు ఫోటోషూట్కి అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడైతే ఇంత పెద్ద డ్యామ్ ఉంది, కానీ చుట్టూ అడవి ఉంది. అడవి మొత్తం ఎండిపోయింది, ఎందుకని నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇదంతా మొత్తం రాళ్ళు ఉన్నట్టునే, ఈ రాళ్ళను మొత్తం పగలగొట్టేసి ఈ మధ్యలో డ్యామ్ కట్టినట్టుర్రు. కానీ వ్యూ మాత్రం అసలు చెప్పనవసరం లేదు, అంత బాగుంది. ఫొటోస్ అయితే ఇంకా బాగా వస్తున్నాయి. ఇదిగోండి, చూసారా ఎలా ఉందో వ్యూ? అసలు మొత్తం రాళ్ళు రప్పలతో ఉంది. మంచి ఒక శారీ కట్టుకొని ఆర్ బ్లూ ఆర్ పింక్ వైట్ ఇట్లాంటి శారీస్ కట్టుకొని అక్కడ ఫోటోషూట్ చేసుకుంటే మాత్రం మద్దిరిపోతుంది. అక్కడ చేసుకోకపోయాను అనుకున్నారు. నాకు ఇలా ఉంటుందని వ్యూ అని అస్సలు తెలీదు, ఎందుకంటే నేను ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేశాను సుకుమా డుకుమా డ్యామ్ అని. కానీ ఇంత వ్యూ కనిపించలేదు. ఒకవేళ కనిపించుంటుంటే మాత్రం ఖచ్చితంగా శారీ కట్టుకొని వచ్చి ఒక 3-4 పిక్స్ అన్నా తీసుకునేదాన్ని. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడన్నా వెళ్దాం అనుకుంటున్నా. ఈ డ్యామ్ దగ్గరికి మేమైతే సండే రోజు వచ్చాము. బావనేమో మధ్యాహ్నం వరకు డ్యూటీకి వెళ్ళాడంటే 1 వరకు డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ½ అన్ అవర్ ఇంకా రెడీ అయ్యి మళ్ళీ గిన్నెలు తోమేసుకొని ఇంకా రెడీ అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చే వరకు 2:10 అయింది. మనకు మనం ఉన్న క్వార్టర్ దగ్గర నుండి ఇక్కడికైతే 9 కిలోమీటర్స్ చూపించింది. కొంచెం ఫాస్ట్గానే వచ్చేసాంలేండి, అంత ట్రాఫిక్ కూడా ఉండదు ఇక్కడ. బావ అయితే పొద్దున్నే చెప్పాడు డ్యూటీకి వెళ్ళే ముందు, నేను వచ్చేసరికి రెడీ అయ్యి తినేసి ఉండండి, నేను వచ్చాక తిని రెడీ అయ్యి వెళ్ళిపోదామని చెప్పారు. కానీ డ్యామే కదా ఏముంటుంది అని చెప్పి ఇంకా రెడీ కాలేదు, తినలేదు, అలానే కూర్చున్నాము. ఇక వచ్చాక 4 చివాట్లు పెట్టాక ఇంకా ఫాస్ట్గా రెడీ అయితే వెళ్ళిపోయాము. కానీ వచ్చినందుకైనా డ్యామ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ డైలీ ఇలానే ఉంటుందో మరి ఎవరు ఉంటారో ఉండరో తెలియదు. కానీ ఇవాళ సండే కదా, కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. షాప్స్ ఉన్నాయి, డ్యామ్ దగ్గర కూడా షాప్స్ ఉంటాయా అనిపించింది నాకైతే. చాలా బాగున్నాయిలేండి చూడడానికైతే. ఇప్పుడైతే గేట్లు ఎత్తలేదు, కానీ ఒకవేళ గేట్లు ఎత్తితే మాత్రం వ్యూ అదిరిపోతుంది. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ మ్యాక్సిమం చిన్నపిల్లలే ఉన్నారు. దగ్గర చిన్న ఊళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి అయితే పిల్లలు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ అంటే కొంచెం జాతరలా జాగుతుంది కదా, సో అక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తున్నట్టున్నారు. నిజంగా ఫిష్లు అయితే చాలా ఉన్నాయి, చిన్న చేప పిల్లలు అసలు ఎంత బాగున్నాయో. అంటే చాలామంది పట్టుకుంటున్నారు. రోజు ఇంట్లోనే ఉండి ఎండ తెలియట్లేదు, కానీ ఎండ తీవ్రత మాత్రం చాలా ఉంది. అసలు ఇవాళ బయటకు వచ్చాను కదా, ఎండ బాగా కొడుతుంది. మరి ఇంట్లో ఉంటే ఏందో నేను హీటర్ ఆన్ చేసుకుని కూర్చుంటున్నా, అంత చలిగా ఉంటుంది ఇంట్లో. మళ్ళీ బయటనేమో ఇంత హీట్ ఉంది. అని ఇదంతా చూసాక నాకు ఒకటి అనిపించింది, అంటే ఇక్కడ సైడ్ ఉన్న విలేజెస్ కానీ ఇక్కడ మేమున్న దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఒక ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేదు అసలు. ఇక్కడనే కాదు, మాకు దగ్గరలో నేను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి కోట చూపించాను కదా, అంత పెద్ద సిటీలో కూడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ లేదు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, కానీ ఎంతగానో కంట్రోల్ చేస్తారు కదా. ఒక్కటి కూడా ట్రాఫిక్ సిగ్నల్ లేదు. ఏంద్ర బాబు అనిపించింది. అంత ట్రాఫిక్లో ఎలా పడితే కింద ఊయడం అంత గలీజ్గా ఉంది. నిజంగా చెప్తున్నా, మన సైడ్ ఉన్నంత అప్డేట్ అయితే ఇక్కడ అస్సలు లేదు. ఇంకా విలేజ్లో అయితే అసలు చెప్పనవసరం లేదు. వీడియో ఎండింగ్లో చూపిస్తాను అసలు ఇక్కడ విలేజెస్ ఎలా ఉంటాయి ఏంటి అని. నిజంగా చెప్పాలి అంటే ఇలా విలేజ్లో ఎలా ఉన్నాయంటే, ముందు ఒక గేట్ లాగా ఉంటుంది, ముందు నుంచి కొంచెం చాలా దూరంలో ఇల్లు ఉంటుంది. అంటే ఎవరు రాకుండానే ఏంటి ఆ సేఫ్టీ నాకు అర్థం కాలేదు. లోపటి ఇల్లు ఉంటుంది, గేట్ ఏమో ఎక్కడో ఉంటుంది. మనలాగా ఉండే ఇండ్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ పశువులు మనుషులు ఒకే దాంట్లో. అంటే ఇప్పుడు ఒక అంటే అవార్గూడలాగా కట్టుకుంటాం కదా, అవార్గూడ కాకుండా ఒక టైప్లో పెద్ద ఉంటుంది. ఆ పెద్ద దాంట్లోనే బలరాలనే ఉంటారు, మనుషులనే ఉంటారు. ఎంత చండాలంగా ఉంటుందంటే నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా నాకైతే ఇక్కడ 1% కూడా అస్సలు నచ్చలేదు. అంటే మన సైడ్ ఒక చిన్న పల్లెటూరు అయినా కానీ ఎంతో కొంత నీట్నెస్ ఉంటుంది, కానీ ఇక్కడైతే అస్సలు లేదు. నిజంగా చెప్తున్నా, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. కానీ నిజంగా వీళ్ళు అసలు అక్కడ ఎలా ఉంటున్నారో ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. వీళ్ళు పేరుకే స్టైల్గా ఉంటారు, కానీ అసలు ఇంత కూడా నీట్నెస్ లేదు. చీచి అబ్బా, నిజంగా చెప్తున్నా, తలుచుకుంటున్నా ఏదో రకంగా ఉంది. ఇప్పుడనే కాదు, మేము లాస్ట్ 1 month బ్యాక్ 2 months బ్యాక్ మేము ఓర్చాకి వెళ్ళాం కదా, ఓర్చాకి వెళ్ళినప్పుడు కూడా అంతే. అంటే మేము విలేజ్లో నుంచి కొంచెం చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి అంటే ఆ సైడ్ నుంచి వెళ్ళాము. వెళ్తే కూడా ఇంత చండాలంగా ఉంది అసలు, బ్యాడ్ స్మెల్. అందులోనే అన్ని కూరగాయలు అవన్నీ చేస్తున్నారు. ఈ కూరగాయలే కదా మేము కొనుక్కొని తింటున్నాం అనిపించింది నాకైతే. ఇకపోతే ఈ వీడియోల విషయానికి వస్తే అయితే ఇక మేమైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడైతే నేను ఒక జుంకీలు తీసుకున్నాను, 60 రూపీస్ పడినాయి, కానీ చాలా బాగున్నాయి అసలు కమ్మలు. ఈ కార్యానికి అయితే
మా వాడైతే వచ్చినప్పటి నుంచి కారు అని చెప్పి వాడే సెలెక్ట్ చేసుకొని కార్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోయాము. ఇప్పుడు మీకు ఎండింగ్లో చూపిస్తాను ఇక్కడ విలేజ్లో ఎట్లుంటాయి అసలు ఎలా ఉంటారు ఏంటి అనేది. ఇక్కడ మధ్యలాగా అయితే కొంచెం ఆగి వ్యూ బాగుంది కదా అని చెప్పి ఫొటోస్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ టైం పక్క ఒకవేళ రావాలి అనుకుంటే మాత్రం పక్క శారీ కట్టుకొని వస్తాను, మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ కొంచెం ఈవినింగ్ టైం వస్తే బెటర్, ఎందుకంటే ఎండ బాగుంటుంది కదా, మనం కళ్ళు తెరవలేకపోతున్నాము. సో ఈవినింగ్ టైంలో వస్తే కొంచెం ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫోటోలు ఇంకా బాగా వస్తాయి. ఇలా వచ్చిన వాటర్లోనే వాళ్ళే స్నానాలు చేస్తున్నారు, వాళ్ళే ఫిష్లు పట్టుకుంటున్నారు. ఏందో ఏమో ఇంకొందరు అయితే వాటర్లోకి దిగి మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అలా తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది, అంటే ఫోటోలు బాగుంటాయి. కానీ ఇంకా మాకైతే ఆర్యన్ ఉన్నాడు, మళ్ళీ తడిచిపోతే ఇప్పుడు మళ్ళీ మేము మార్కెట్కి వెళ్ళాలి, కొంచెం పని ఉంది. సో అవన్నీ చూసుకొని వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది, ఇప్పుడు తడవలేమని చెప్పి ఊరుకున్నాను. ఇక్కడ మధ్యలో దిగేసి ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇలా ఫిష్లు చూసారా, చేపలు ఎంత బాగా కనిపిస్తున్నాయి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా నాకు వాటర్ అంటే చాలా భయం. అసలు ఈ మధ్యనే కొంచెం డేర్ చేసి వెళ్తున్నాను. డ్యామ్ అనగానే ఫుల్ వాటర్ ఉంటాయేమో, నేను ఎలా ఉంటాను ఏంది అనుకునేదానికని ఇప్పుడు పర్లేదు, కొంచెం భయం అంతా తీసేసుకోవాలి. ఇక్కడ చూసారా వాటర్ ఫ్లో ఎట్లా పోతుందంటే అసలు పెద్దగా పోతుంది వాటర్ ఫ్లో. ఇక్కడైతే స్తంభాలకు కలర్స్ వేస్తున్నారు, అంటే జెసిప్ పైన ఉంటుంది కదా దానిపైన ఉండి కలర్స్ వేస్తున్నారు. కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా బయలుదేరాము వాటర్కి అయితే. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ఒక విలేజ్ స్టార్ట్ అయింది. ఇక్కడైతే పంట పొలాలలో మొత్తం ఉల్లి పొరక లేదంటే కొత్తిమీర, ఈ రెండు తప్ప ఇంకా వేరే పంటలే కనిపించదు. ఇంకొకటి గోధుమ కనిపిస్తుంది, ఇంకా మన వరి అయితే అస్సలే కనిపించదు. ఇక్కడ నుంచి అయితే ఒక చిన్న విలేజ్ స్టార్ట్ అయింది. ఈ విలేజ్లో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఒక మోరి కూడా లేదు. అసలు నిజంగా చెప్తున్నా, ఒక మోరి కట్టించడం కానీ అసలు ఏది కూడా లేదు. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ పాలు ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి ప్రతి ఇంట్లో బర్రెలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దానికి ఎంతో కొంత నీట్నెస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే, కానీ అసలు ఇంత కూడా నీట్నెస్ లేదు. మీకు చూసుకోవచ్చు, నేను ఇంకేం చెప్పను, మళ్ళీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడేస్తున్నానేమో. నాకు తెలిసినంత వరకు అయితే నేను తప్పుగా ఏం మాట్లాడట్లేదు. నేను చూసింది మాత్రమే చెప్తున్నా. ఈ పెంట కుప్పలో వీళ్ళు ఎలా బతుకుతున్నారో ఏంటో, అసలు వీళ్ళకి ఇంత నిజంగా చెప్తున్నా ఇంత కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. మన సైడ్ అయితే ఆకిట్లో సాంపేస్తారు కదా, వీళ్ళైతే డబ్బలాగా సున్నంతో డబ్బలాగా చేసి వాటిని అలుక్కుంటున్నారు. నాకు చాలా కొంచెం కొత్తగా అనిపించింది. మీకేమైనా అలా ఎందుకు అలుక్కుంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా ఇలా గోడలాగా మొత్తం కట్టేసి ఇల్లేమో లోపట్లు ఉంటుంది. ఆ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలేజ్ వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్.